ఈ పార్టీ గాని ఇక్కడ చేస్తున్నది అదే పదే. నువ్వు కాపుల్ని ఓన్ చేసుకోనప్పుడు డిజోన్ చేసుకోక, అంతే, నాకేం సంబంధం లేదు నేను కాపుల ప్రతినిధిని కాదు అనే పదం ఇప్పుడు రెడ్లు నాకేం సంబంధం లేదు రెడ్లకి నేను ప్రతినిధిని కాదంటాడా జగన్మోహన్ రెడ్డి? అసలు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకళ్ళకి నేను ప్రతినిధిని కాదని చెప్పడం ఏంటి? నేను అందరికి ప్రతినిధిని నువ్వు పదాపదే చెప్పక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారా ఎవడైనా సరే? నరేంద్ర మోడీ చెప్తాడే నేను బీసీని, బీసీల కోసమే అన్నటువంటి అంటే కాపులు ఎక్కువగా ఓన్ చేసేసుకోవడం మన పార్టీకి ఏమన్నా మైనస్ అయిందనే ఫీలింగ్ ఏమన్నా ఉన్నారా పవన్ కళ్యాణ్? అంటే మొన్నటిసారి కాపులు ఓన్ చేసుకోవడం వలన ఈ విజయం సాధ్యమైంది. అవును. ఇప్పుడు కాపులు డిజోన్ చేసుకుంటారేమో అన్న భయంతో వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు. అది వార్నింగ్ నాయకులకి, కులానికి కాదు వార్నింగ్ ఇస్తున్నాడు నాయకులకి. ఆ నాయకుల్ని డిజోన్ చేసుకోండి అని కాపులకి చెప్తున్నాడు. అంటే కాపుల నుంచే ఎక్కువ దాని ఆసనాలు ఇంకోటనాలు మా కులానికి సంబంధించిన నాయకుడిని సీఎం గా మేము చూడాలి అనేది ఓకే, వాళ్ళ కోరిక ఎప్పటి నుంచో ఉన్నది. అది పవన్ కళ్యాణ్ రూపంలో చూడాలనుకోవడం, దాని నుంచి పక్క తీసుకొస్తున్నారా? ఇక్కడ బేసిక్ గా ఒకటి, భారతదేశంలో ఎవడూ కూడా ఒక కులం తరపున ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవ్వడం అసాధ్యం. ఇప్పుడు బహుజన సామాజిక వర్గానికి ప్రతినిధిని అని చెప్పుకున్నటువంటి మాయావతి ఆ రోజున ఏం చేసింది, బ్రాహ్మణ ప్లస్ దళిత అన్నటువంటి ఒక ఫార్ములా తీసుకుంది. ఏ బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పుట్టిందో దళితవాదం బ్రాహ్మణవాదానికి